హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాగి జావా విత్ డ్రై ఫ్రూట్స్ మిక్స్ని ఇలా చేసి పెట్టారంటే మీ పిల్లలు బలంగా అండ్ హెల్తీగా ఉంటారు, బ్రెయిన్ డెవలప్ అవుతుంది, ఇంకా లావు కూడా అవుతారండి. ఈ ఫుడ్ పెట్టండి 3 daysలో 2 or 3 kgs పెరుగుతారు. చాలామంది చెప్తున్నారు కదా 3 daysలో ఏంటండి 2 or 3 kgs పెరిగేది పాసిబుల్ అండి? ఇంపాసిబుల్ కదా, అందరికీ తెలుసు. ఇది లావ్ అవుతారు కానీ 1 month వరకు పెడితే 2 or 3 kgs వరకు పెరుగుతారు. 3 daysలో అంటే 2 or 3 kgs పెరగడం అస్సలు ఇంపాసిబుల్ అండి. పిల్లలు నార్మల్ వెయిట్ ఉండి బలంగా అండ్ హెల్తీగా ఉంటే చాలు కదండి. రాగి జావా డ్రై ఫ్రూట్స్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో 2 జీడిపప్పులు, 2 బాదం పప్పులు, 2 పిస్తా పప్పులు, 3 కిస్మిస్ వేసి వాటర్ పోసి 2 times వాష్ చేసుకోవాలి. ఇంకా వాష్ చేసుకున్నాక షోక్ అయితే చేసుకుందాం. 8 hours షోక్ చేసుకోవాలి. నేనైతే నైట్ టైంలో షోక్ చేసి పెట్టుకున్నానండి మార్నింగ్ పెట్టడానికి. బాదం పప్పు పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాము. దీంట్లో డేట్స్ కూడా వేసుకోవాలండి. అది వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది, ఇంకా పిల్లల హెల్త్కి కూడా బాగుంటుంది. ఒక బౌల్ తీసుకొని అందులో 2 tablespoons రాగి పిండిని తీసుకున్నానండి. ఇంకా అందులో వాటర్ పోసి బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టి ఉడికించుకోవాలి. అలానే కలుపుతూ ఉండాలి ఉడికేంత వరకు. చూడండి, ఇలా ఉడికిన తర్వాత ముందుగా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్స్ని వేసి బాగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ బాగా ఉడికేంత వరకు ఉంచాలి. 2-3 minutes ఉంచితే సరిపోతుంది. ఈ జావను బ్రేక్ఫాస్ట్గా పెట్టచ్చు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు తాగొచ్చండి. బలంగా అండ్ హెల్తీగా ఉంటారు. కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చినప్పుడు గ్యాస్ని అయితే ఆపేసుకుందాము. బౌల్లో అయితే సర్వ్ చేసుకొని ఆరిన తర్వాత మీ పిల్లలకైతే పెట్టండి, చాలా బాగా తింటారు. డ్రై ఫ్రూట్స్ని నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే చేసిస్తాం. ఈ రెసిపీని చాలా సింపుల్గా ఉంది కదండి. ఇంకా ఆలస్యం చేయకుండా మీ పిల్లలకైతే ఈ రెసిపీ చేసి పెట్టేయండి. చాలా బాగా తింటారు, బ్రెయిన్ డెవలప్ అవుతుంది, ఇంకా వెయిట్ గెయిన్ కూడా అవుతారండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మమ్మల్ని ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండండి. మరెన్నో హెల్తీ రెసిపీస్ని చేసి షేర్ చేస్తూ ఉంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.